Hi friends, welcome to today's live session. చాలా మంది అడిగారు హౌ టు చూస్ ద కెరియర్ అని. నేను కెరీర్ కౌన్సిలింగ్ అసెస్మెంట్ గురించి మై చాయిస్ మై ఫ్యూచర్ .com గురించి మాట్లాడాను. అలాగే ఈవేళ ఇకిగాయ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈకిగాయ్ అంటారట. ఇది ఒక జపనీస్ వర్డ్. దీని ప్రకారం హౌ టు డిజైన్ యువర్ లైఫ్ అని ఇవాళ మనం మాట్లాడుకుంటాం. దిల్ అంటే డిజైన్ యువర్ లైఫ్ అంటే ఈవేళ మనకి హ్యాపీనెస్ కోషెంట్ ప్రపంచం అంతా చాలా దేశాల్లో రీసెర్చ్ చేస్తే ఒక 150 దేశాల్లో రీసెర్చ్ చేస్తే మనకి ఐ థింక్ అబౌట్ వీ హ్యావ్ అబౌట్ 132 అది సంవత్సరానికి పెరుగుతుంది అనమాట. మన హ్యాపీనెస్ కోషెంట్ లో మన ర్యాంక్ అనమాట. మనకంటే చిన్న దేశాలు భూటాన్, ఇంకా థాయిలాండ్ అయితే 9th పొజిషన్ అనుకుంటా. నంబర్ 1 నార్వే, డెన్మార్క్, ఇలాంటి దేశాలు రావడం జరిగింది. బట్ ఫిన్లాండ్, దీస్ కంట్రీస్ అంటే బికాస్ దోస్ పీపుల్ ఆర్ గివింగ్ ఫస్ట్ ప్రయారిటీ టు లైఫ్. అసలు లైఫ్ లో సక్సెస్ వేరు, లైఫ్ సక్సెస్ వేరు. చాలా మందికి జీవితంలో చాలా సక్సెస్ వచ్చింది. అంటే సక్సెస్ అంటే పెద్ద ఇల్లు, కారు, ఆస్తులు, ఇవన్నీ సక్సెస్ కిందే పరిగణిస్తారు. ఇవన్నీ అకంప్లిష్మెంట్స్. ఆ దేశాలకు వెళ్ళి నాకు ఇలా నేను రిచెస్ట్ మ్యాన్ ఈ కంట్రీలో, లేకపోతే నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయంటే వాళ్ళు మిమ్మల్ని కేర్ చేయరు. హూ ఆర్ యూ అండ్ వాట్ కంట్రిబ్యూషన్ యూ హ్యావ్ డన్ టు ది హ్యూమానిటీ, అది కేర్ చేస్తారు. సో అందుకని లైఫ్ లో జాబ్ వేరు, వర్క్ వేరు. జాబ్ అంటే మనం బతకడానికి ఏదో పని చేయాలి, ఏదో పని చేస్తే ఏదో ఒక జీతం వస్తుంది. కానీ వర్క్ అంటే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. వర్క్ ఈజ్ వాట్ మేక్స్ యూ అలైవ్. Work is something activity involving mental and physical, emotional and spiritual effort done in order to achieve a purpose or result. So work is something you will not feel the work. దాన్ని వర్క్ అంటే. సో ఇవాళ ఇకిగా ఏంటి, ఈ యొక్క జపనీస్ ప్రిన్సిపల్ ప్రకారం కొన్ని ఏరియాల్లో చాలా మంది ఎక్కువ కాలం జీవిస్తున్నారండి. ఐ థింక్ మీరు ఎవరైనా కనుక ఆన్లైన్ లో ఉంటే తప్పకుండా మీరు హాయ్ ఐఎమ్ హియర్ అని పెట్టండి, నాకు కూడా తెలుస్తుంది. సో డిస్కషన్. సో ఐ హోప్ సమ్ పీపుల్ విల్ జాయిన్. అదర్వైజ్ ఆల్సో ఇది రికార్డింగ్ అవుతుంది కాబట్టి ఎవరికైనా ఉపయోగపడుతుంది. సో ఐ కంటిన్యూ ఆన్ మై ఓన్ ప్రెజెంటేషన్. సో ఇకిగా అంటే ఎక్కువ కాలం హ్యాపీగా ఎలా జీవిస్తున్నారని దాన్ని రీసెర్చ్ చేసి నేను దాన్ని ప్రపంచానికి కూడా వాళ్ళు అందించడం జరిగింది. సో వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ హ్యాపీనెస్. అంటే మన అందరికీ ఇప్పుడు ప్రస్తుతం మనం COVID-19 గురించి వరీ అవుతుంటే మీరు హ్యాపీనెస్ అంటే నా బిజినెస్ ఏమవుతుంది, నా లైఫ్ ఏమవుతుంది, నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ అందరూ లాక్డౌన్ అంటున్నారు, మరి నేను రెంట్ కట్టకపోతే ఊరుకుంటారా, జీతాలు ఇవ్వకపోతే ఊరుకుంటారా, ఈఎంఐ వెళ్ళకపోతే. దట్స్ ట్రూ. ఈ యొక్క టైం సైకిల్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దీని గురించి మనం వరీ అవ్వక్కర్లేదు. ఏం చేయాలని ఆలోచిస్తే చాలు. ఒకవేళ కనుక 1 నెల కట్టలేదు, 2 నెలలు కట్టలేదు, ఏమవుతుంది? మ్యాక్సిమం డిఫాల్ట్ అవుతుంది. కానీ ఏ పీరియడ్లో కట్టలేదు, ఎందుకు కట్టలేదు అన్నది మీరు ఒకరే కాదు కదా, యూఆర్ నాట్ ఎ మైనారిటీ. సో దాని గురించి ఒకటి వరీ అవ్వక్కర్లేదు. నెక్స్ట్ ఈ సమయాన్ని మీరు ఈ 2 months తర్వాత, 3 months తర్వాత ఈ COVID-19 ఇది మొత్తం అంతా ఇప్పుడు ఇది ఎంత ముఖ్యం అంటే ఇటలీలో ఈ సమయంలో నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు కంట్రోల్ చేయని స్థాయికి వచ్చింది. పార్టీలతో సంబంధం లేకుండా చాలా దూకుడుగా ఉండే చీఫ్ మినిస్టర్స్ కూడా, అన్ని విషయాల్లో విభేదించి చీఫ్ మినిస్టర్స్ కూడా ఈ విషయంలో ప్రధానమంత్రి గారికి మద్దతు ఇవ్వడం, అందరూ దేశంలో అన్ని రాజకీయ నాయకులు ఏకతాటిపై నిలవడం చాలా సంతోషించాల్సిన విషయం. అలాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా 5 o'clock అనేటప్పటికి 5 o'clock తప్పట్లు కొట్టమన్నారు, కానీ ఎంతసేపు కొట్టమన్నారు అని చెప్పలేదు కనుక ఆ పిల్లలైతే ఆ కంచెలు పగిలి వరకు కొడుతూనే ఉన్నారు. అవి
చాలా ఒక రకంగా ఉత్సాహంగా ఒక డొపమైన్ రిలీజ్ అయినటువంటి సందర్భం అనమాట. సంథింగ్ వి ఆల్ వన్ నేషన్ అనేది ఎప్పుడు తెలుస్తుందండి మనకి. సో దట్ ఇస్ రియల్లీ గ్రేట్ టైమ్ వి హ్యాడ్ ఎస్టర్డే. సో అలెగ్జాండర్ చాలా దేశాల మీద దండెత్తుతా అలా ఒక ప్లేస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగే అలెగ్జాండర్ వచ్చాడంటే మనం పోవడం గ్యారంటీ. వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఈటలు చాలా పొడుగు, అందుకని వాళ్ళు సైన్యం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, కిరాతకంగా ఉంటారు. సో దే విన్ అని ఎలాగో ఓడిపోతాం కదా అని దే స్టార్టెడ్ సెలబ్రేటింగ్. అలెగ్జాండర్ చూసి ఏంటి యుద్ధానికి వస్తారంటే వీళ్ళందరూ నాట్యాలు అంత సెలబ్రేషన్ అంటే, బికాస్ వీ నో యూఆర్ గోయింగ్ టు డై, సో వీఆర్ సెలబ్రేటింగ్. ఆయన నవ్వుకుని నేను మీ మీద నేను కత్తెత్తును అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలాగే మనకి ఈజ్ ఎ మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్. సో వెన్ యూఆర్ హ్యాపీ, మన లోపల నేను ఒక వీడియో కూడా పెట్టున్నాను, ప్రతిరోజు డోస్ అనే కెమికల్స్ రిలీజ్ అవ్వాలి. డిఓఎస్సి, డొపమైన్, ఆక్సిటోసిన్, సెరిటోనిన్ అండ్ ఎండోర్ఫిన్స్. డొపమైన్ అన్నది వెన్ వీఆర్ లుకింగ్ ఫర్ ఫ్యూచర్ యాజ్ అన్ ఆప్టిమిస్టిక్ అండ్ సంథింగ్ వండర్ఫుల్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బికాస్ ప్రపంచం అంతా వచ్చాక మేలుకుంది, భారతదేశం రాకముందే మేలుకుంది. అంటే ఇలాంటి విజ్డమ్ మన భారతదేశంలో మన రాజకీయ నాయకులకి, అది ఒక ప్రధానమంత్రికి అంత కమ్యూనికేషన్ పవర్ ఉంది. ఒక్కరి చెప్తే ప్రజలు, సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యే విధంగా కమ్యూనికేట్ చేయగలిగేటటువంటి ప్రధానమంత్రి ఉన్న సమయం. సో ఎవ్రీబడి ఈజ్ ఇన్ వన్ లైన్. ఎక్కడన్నా ఒకరిద్దరు అదుపు తప్పితే కంట్రోల్ చేయడం ఈజీ. మన భారతదేశం లాంటి దేశంలో ఎవరన్నా ఎక్కువ మంది కనుక ఒక లైన్ లో లేకపోతే అది చాలా కష్టం. సో పీపుల్ డిసిప్లైనే అల్టిమేట్ గా దేశానికి ఉపయోగపడుతుందంటే, సో అలాంటి లీడర్ ఉండడం కూడా అదృష్టం. పర్టికులర్లీ ఈ విషయంలో అయితే మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఇమేజిన్ 1, 2, 3 months ఈ చైన్ బ్రేక్ అయిన తర్వాత ప్రపంచంలో మనం ఏ స్టేట్ లో ఉంటాం, మన వైపు ఎలా చూస్తారు అంటే, ఒక లీడర్ చెప్పింది దేశ ప్రజలంతా వింటున్నారు, వెన్ ఎ లీడర్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ కమిటెడ్ అంటే మన వైపు ఎలా చూస్తారు. మనకి ఎన్ని కొత్త ఆపర్చునిటీస్ రావచ్చు. వెన్ హోల్ వరల్డ్ ఈజ్ ఇన్ ట్రబుల్ అండ్ దే ఆర్ ఫైటింగ్ హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్, వీ స్టూడ్ హెల్దీ, మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్. సో ఇది ఎలాంటి అవకాశాలు తీసుకొస్తుంది. మొత్తం ఈ 2-3 నెలల్లో అయినటువంటి లాస్ నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో ఇట్ కెన్ బికమ్ డబుల్, ట్రిపుల్. అలాంటి గ్లోబల్ ఆపర్చునిటీస్, అలాంటి ప్రపంచం మన దేశానికే కొన్ని కొత్త ఆపర్చునిటీ వస్తే ఎంత ఎంప్లాయ్మెంట్ రావచ్చు, ఎంత వెల్త్ క్రియేట్ అవ్వచ్చు. సో అందుకే నెక్స్ట్ 2-3 months గురించి కాకుండా నెక్స్ట్ 2-3 years, నెక్స్ట్ 2-3 decades ఆలోచిస్తే నాకైతే ఇది గోల్డెన్ పీరియడ్ అని అనిపిస్తుంది. ఇది మీరు మోటివేట్ చేస్తారని మీరు అనుకోవచ్చు, తప్పలేదు అనుకున్నా కూడా. డిప్రెషన్ కంటే ఈ ఇన్స్పిరేషన్ ఈజ్ బెటర్ కదండి, ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ కదా. ఇలా ఆలోచించగలగడం కూడా ఇంపార్టెంట్ కదా. సో ఒక డాక్టర్ కూడా నీకు ఎంతకాలం బతకవయ్యా అనేటట్టు దానికంటే ముందే పోతాడే. మీరు అదృష్టవంతులండి, యూ లివ్ మ్యాక్సిమం టైం అన్నారు అనుకోండి, మ్యాక్సిమం టైం ఎవరికి తెలుసు ఎంతమంది. సో ఒకే సిచ్యువేషన్ ని మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ని బట్టి ఆ సిచ్యువేషన్ అనిపించడం మొదలు పెడుతుంది. అందుకే మొన్న కూడా నేను కరోనా గురించి మాట్లాడేటప్పుడు కరోనా యొక్క కరోనా అన్నా. ఇంత మంచి అవకాశం కూర్చొని పరుగులో ఒక్కసారి నా పాస్ దొరికిందా మనకి? ప్రపంచం ఎప్పుడు ఇలా పాస్ దొరికిందా? 2 నిమిషాలు మౌనం పాటించమంటే పాస్ ఇవ్వనటువంటి ప్రదేశాలు మనకి. సో ఇంత పాజ్ ఉండడం వల్ల తిరిగి లైఫ్ ని రీఇమేజిన్ చేసుకోవడం, రీఇన్వెంట్ చేసుకోవడం, మెటమార్ఫిసిస్ అవ్వడం, ఐ థింక్ మిరకిల్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. బ్రేక్ వచ్చినప్పుడే జీవితంలో ఆ దేశానికి కానీ బ్రేక్ త్రూస్ వస్తాయి. I feel definitely it's a breakthrough period and a breakthrough transformation is possible for everybody. Yeah. So I just want to know అండి, మీకు ఎవరికన్నా ఇది నా ఆడియో వినపడుతుందా? సో బికాజ్ ఐఎమ్ ఇన్ లైవ్, సో ఐ వాంట్ టు నో anybody is watching, please say yes so that I'll understand that there some people are watching it. Because నాకు ఆ నెంబర్ రావట్లేదు ఇక్కడ. ఈ ఫేస్బుక్ ఏదో క్రియేటర్ స్పేస్ అని కొత్తగా వచ్చింది, దాంట్లో హౌ మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ అనేది కనపడట్లేదు. సో ఇఫ్ యూ ఫీల్ దట్ ఈస్ దేర్,
మీకు వినపడుతుంటే కనుక యూ కెన్ లెట్ మీ నో. యా, కమింగ్ టు టుడేస్ టాపిక్, ఇకిగాయ్. బిఫోర్ దట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. చాలా మంది నా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకు ఇంట్రడక్షన్ అవసరం లేదు, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్ అబౌట్ ద బుక్స్ ఐ హావ్ రిటన్. నేను రాసిన సీక్రెట్ బుక్ 2002లో రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా ఇంకా మార్కెట్లో ఉంది. అది ఇప్పటికీ చాలా మంది చెప్తారు, చాలా మంది జీవితాన్ని మార్చినటువంటి పుస్తకం అని చెప్పి. అలాగే ఫైర్ అనే పుస్తకం కూడా చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ పుస్తకం. స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద మార్కెట్. అలాగే అమ్మా నాన్న జీనియస్ అని తెలుగు కన్నడ భాషలో ఉన్నటువంటి పేరెంటింగ్ బుక్ కూడా చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకా చేస్తూనే ఉంది ఆ పుస్తకం కూడా. యా, థ్యాంక్ యూ రాజేందర్. ఎస్, వినపడుతుంది. అంకిత్ నాగనూరు, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ అండర్స్టాండ్. సో ఎందుకంటే నేను స్పీకర్ మైక్ పెట్టుకున్నాను, ఇది వినపడుతుందా లేదా నాకు అర్థం కాలేదు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అమ్మా నాన్న జీనియస్ అనే పుస్తకం కూడా మీ అందరికి తెలుసు. ఇంకా ఇప్పటికీ కూడా అది పేరెంటింగ్ బుక్ లో తెలుగులో చాలా మందికి ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషం. అలాగే లెవెల్ 6 లీడర్షిప్ అనే పుస్తకం నేను రాసి 3-4 ఇయర్స్ అయింది. అది ఎక్కువగా ప్రజలకు చేరకపోవడానికి కారణం కూడా నేనే, బికాజ్ అది ఎక్కువగా నా వర్క్ షాప్ లోనే ఇచ్చాను. అయితే ఒక పబ్లిషర్ 2 ఇయర్స్ నుంచి ప్రింట్ చేస్తున్నారు విజయవాడ నుంచి, రాము గారు అని. ఆయన వల్ల చాలా విషయాలు అందరు స్టోర్స్ లో అక్కడ దొరుకుతుంటుంది. కాబట్టి ఈవేళ పుస్తకాలు చదవడం యూజువల్ గా తగ్గింది కనుక ఒక పబ్లిషర్ కూడా అదంత వైబుల్ కాదు కనుక ఆయన వేసిన ప్రింట్స్ చాలా మంది షాప్స్ కి ఇంత ముందు ఇచ్చినట్టు ఇవ్వలేకపోతుంది. బికాస్ ఇది క్రెడిట్ మీద చేస్తే తిరిగి రావడం చాలా కష్టము. అందుకని ఆయన క్రెడిట్ కి ఆయన ఇస్తున్నాడు, తిరిగి మళ్ళీ ఆయన దగ్గర తీసుకుంటేనే మళ్ళీ బుక్స్ ఇస్తారు. ఆ విధంగా ఇంతకు ముందు అంత ఈజీగా లేదు బుక్ సర్క్యులేషన్. ఆన్లైన్ లో చేద్దాం అనుకుంటే ఆన్లైన్ లో ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ చేయాలి తప్ప, బికాస్ ఐ ఫీల్ దట్స్ నాట్ ఎవ్రీడేస్ జాబ్ కాబట్టి అది మేము చేయలేకపోతున్నాం. సో వీ హావ్ గివెన్ ఇట్ ఏ పబ్లిషర్. అలా ఫైర్ విత్ ఇన్ అనే బుక్ కిండిల్ అవైలబుల్ ఉంది. అలాగే లివ్ లైఫ్ లైవ్ అనే బుక్ అది కూడా కిండిల్ లో ఉంది. ప్లస్ ఆల్సో మా వర్క్ షాప్ లో ఇస్తుంటాం ఆ పుస్తకం. సో లెట్స్ గో టు టుడేస్ టాపిక్, ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్: హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. మన లైఫ్ లో ఎన్ని రోల్స్ ఉంటాయి ఒకసారి చూడండి. సర్వీస్ అండ్ స్పిరిచువాలిటీ, పర్సనల్ గ్రోత్, ఫన్ అండ్ లీజర్, హోమ్ ఎన్విరాన్మెంట్, కెరియర్, మనీ, హెల్త్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మన లైఫ్ లో ఏదో ఒకటి కావాలని ఒక దానికి వెళ్ళి ఒకటి వదిలేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ ఉండాలంటే ఈ సెంటర్ లో మనిషి ఉన్నప్పుడు అన్ని ఆటోమేటిక్ గా దొరుకుతాయి. దాన్ని కోర్ అంటారు. కోర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే నీ లైఫ్ వర్క్ ఏంటి, అది దొరికితే గనక హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది, హ్యాపీనెస్. ఇది రావడానికి ఈ జపనీస్ ప్రిన్సిపల్ ఏంటన్నది మనం చూద్దాం ఒకసారి. ఈకిగాయ్ అంటారు. ఇది కొంతమంది ఐకిగాయ్ అంటారు, కొంతమంది ఇకిగాయ్ అంటారు. ప్రొనౌన్సియేషన్ ఏదైతే మనం జపనీస్ కాదు కాబట్టి మనం ఎలా పలికినా పర్వాలేదు. అంటే నేను మొన్నే విన్నాను ఈకిగాయ్ అంటారు. దీని మీద పుస్తకం కూడా వచ్చింది, ద జపనీస్ సీక్రెట్ టు ఎ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో బేసిక్ గా 4 సర్కిల్స్ ఉన్నాయి. వాట్ యు లవ్, మీకు ఇష్టమైనది ఏంటి. వాట్ యు ఆర్ గుడ్ ఎట్, మీకు బాగా వచ్చిన పని ఏంటి. వాట్ యు కెన్ బి పేడ్ ఫర్, మీకు డబ్బులు వచ్చే పని ఏంటి. వాట్ ద వరల్డ్ నీడ్స్, ప్రపంచానికి అవసరమైన పని ఏంటి. సపోజ్ మీకు నచ్చిన పని వాట్ యు లవ్ అండ్ వాట్ ద వరల్డ్ నీడ్స్, ప్రపంచానికి అవసరం, మీకు కూడా నచ్చింది. డిలైట్ అండ్ ఫుల్నెస్, డిలైట్ అండ్ ఫుల్నెస్, చాలా ఆనందం అనిపిస్తుంది, మీకు నచ్చిన పని ప్రపంచానికి అవసరం. బట్ నో వెల్త్, అంటే మీరు సర్వీస్ చేయడానికి మీకు డబ్బులు అవసరం లేనప్పుడు, లేదా మీరు పూర్తి కంట్రిబ్యూషన్ చేయాల్సినప్పుడు చేయాల్సిన పని అనమాట. అయితే మీరు వెల్త్ రావడానికి మీరు ఇంకో కొత్త ప్రొఫెషన్ ఎంచుకోవచ్చు. దాన్ని ఒక గురువు అవ్వచ్చు మీరు, లేదా ఒక ఎన్జిఓ పెట్టచ్చు, లేదా ఒక నాన్ ప్రాఫిటబుల్ ట్రస్ట్ పెట్టచ్చు. మీరు ఎంత సేవ చేసే కొద్దీ మీకు అంత ట్రస్ట్ కి అంత డొనేషన్స్ వస్తాయి. ట్రస్ట్ కి మీరే చైర్మన్ ఉంటారు. ఆ ట్రస్ట్ కి హెలికాప్టర్లు, విమానాలు కూడా ఉండొచ్చు. మీకు ఏది సొంతం కాదు, కాకపోతే మీ జీవితం అంతా మీరు ఆ రాజ్యానికి రాజు, మీరు మొత్తం అన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో దీన్ని నేను ఒక కథ చెప్తుంటాను. దీన్ని
కౌపీన మోక్షం అంటారు. అంటే మనిషికి ఒక గోచి ఉంటే మొత్తం అన్ని ఎలా వస్తాయన్న. అది గోచి అని కాదండి. ఒక మెడిటేషన్ చేసే వ్యక్తికి ఒక గోచి మాత్రమే ఉండేది. ఆయన కొండల దగ్గర మెడిటేషన్ చేసుకునేవాడు, వాగులో స్నానం చేసేవాడు. అయితే ఆ గోచి పాతదైపోతుంది కాబట్టి, అది ఉతకాలి కాబట్టి, అది అక్కడక్కడ మనుషులు అది వస్తుంటారు, కొండ ట్రైబల్స్ వాళ్ళందరూ కూడా. ఆయనకి ఇబ్బందిగా ఉంది. ఈ కింద ఊరికి వచ్చాడు, నాకు ఇంకో గోచి కావాలి. ఒక సాధువు ఏదో మెడిటేషన్ చేస్తాడని ఇంకొక క్లాత్ ఇచ్చాడు. ఒకటి ఉతికి ఒకటి కట్టుకుంటున్నారు. అయితే అది ఉతికి ఆరేసినప్పుడు ఎలక దాన్ని పడుతుంది. అది టిక్కు టిక్ అని సౌండ్ రావడం వల్ల ఆయనకి డిస్టర్బెన్స్ అవుతుంది. కిందకు వచ్చాడు ఆయన. సో ఇది నాకు ఎలక ఇబ్బంది పడుతుంది అని చెప్పి. సో అప్పుడు ఎలకని ఇది రాకుండా ఉండాలంటే పిల్లిని ఇచ్చారు. సో అయితే ఈయన పళ్ళు పొలాలు తింటున్నాడు కానీ పిల్లికి పాలు కావాలి, అది పెట్టిన ఫ్రూట్స్ ఇలాంటివి తినట్లేదు కాబట్టి అది చిక్కుపోతుంది. మళ్ళీ ఈ పాపం నాకెందుకని కిందకి వచ్చి పిల్లి ఏం తినట్లేదంటే, ఓహో పిల్లికి పాలు కావాలి కదా, నాకు ఆవునిచ్చాడు. సో ఈ ఆవుకి ఆయన గడ్డి అది వేస్తున్నాడు. సో ఆవు బాగా పాలిస్తుంది. ఆ పిల్లికి దూడకి ఎక్కువైపోతే ఇంకా ఆయనే తాగుతున్నాడు. సో కొండ గాలి, మెడిటేషన్, ఫ్రూట్స్, ఆవు పాలు మంచి మన్మధుల్లా తయారయ్యాడు. ఈ మెడిటేషన్ లో ఉండగా ఒక గొర్రెల కాపరి కూతురు చూసి చాలా ప్రేమించింది. ఏదో మెడిటేషన్ నుంచి బయటకు రాగానే ప్రపోజ్ చేసి, పెళ్లి చేసుకుందాం, నేను నిన్ను అంటే చాలా ఇష్టపడుతున్నాను, నేను సన్యాసిని, ఇలాంటి సంసారం అయ్యి ప్రపోజల్స్ నాకు కుదరదు అన్నాడు. ఎవరన్నారు నువ్వు సన్యాసం అని? పొద్దు నుంచి లేస్తే నువ్వు సంసారం పనులు చేస్తున్నావు. బట్టలు ఉతకడం, గడ్డేయడం, పాలు పితకడం, పాలు పోయడం, ఎన్ని పనులు చేస్తున్నావు చెప్పు. నువ్వు మెడిటేషన్ చేసుకోవడానికి టైం ఉండట్లేదు. ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ నేను చేస్తాను, నువ్వు ఫుల్ టైం మెడిటేషన్ చేసుకోవచ్చు. నీ ప్రపోజల్ ఏదో డీల్ బాగానే అనిపించి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి అయిన తర్వాత ప్రొడక్షన్ వచ్చింది, పిల్లలు వచ్చారు. ఆ పిల్లల్ని ఎలా చదివించాలి, మరి వాళ్ళకి ఫీజులే కట్టాలి, మరి సంపాదన కావాలి అంటే నేను ఇది తప్ప నాకేం తెలియదు. మరి ఎలా సంపాదించాలి కదా, మరి తెలిసిన దాన్ని నువ్వు అందరికీ పంచు, నేను దీన్ని వ్యాపారంగా మార్చు. నేను వ్యాపారంగా మార్చుకుని ఎవరన్నారు? నువ్వు ఫ్రీగా చెప్పు, నువ్వు హ్యాపీగా ఉంటున్నావుగా, అందరికీ హ్యాపీనెస్ వచ్చేలా చెప్పు, అది అయితే ఓకే. సో ఉచిత జ్ఞాన శిబిరములు అని పెట్టి చాలా మంది వస్తుంటే ఈయన చెప్పిన ప్రాణాయామాలు జ్ఞానం చేసి చాలా మందికి ఫుల్లీ రిలాక్స్ అవుతున్నారు, చాలా హ్యాపీ అవుతున్నారు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ మరి ఊరికనే ఉండరు కదా. సో ఏం చేయాలి అంటే ఆ ట్రస్ట్ ఏర్పడుతుంది, డొనేషన్స్ ఇస్తారు. ఇంకా ఆవిడకి వచ్చినందుకు బాగానే ఉంది, కానీ ఉండడానికి కావాలి కదా, దానికి కాటేజెస్ పెడతారు, దానికి రెంట్ పెడతారు, ఇంకా షాపులకి రెంట్కి ఇస్తారు. సో ఇట్లా ఈ బిగ్ ట్రస్ట్ ఏర్పడింది. ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? యాక్చువల్ గోచి ఏం కాదు, ఇట్ ఈస్ యాక్చువల్లీ మెడిటేషన్ ఈస్ ద కోర్ టాలెంట్. అది అతనికి తెలియదు. అంటే మనకున్న ఆస్తుల్లో 3 ఆస్తులు ఉంటాయి: ఫిజికల్ ఆస్తులు, అంటే భౌతిక ఆస్తులు, ఇంటెలెక్చువల్ ఆస్తులు, మేధో ఆస్తులు, అండ్ ఎమోషనల్ అసెట్స్, అంటే మనుషులు అనమాట. అంటే మనకి నిలబడి ఆ నలుగురు. సో మనకి భౌతిక ఆస్తులు ఒకటే ఉంటే ఉన్నట్లు, లేకపోతే లేనట్టు అనిపిస్తుంటుంది. సాధారణ వ్యక్తులందరూ కూడా ఒక వ్యక్తి ఉన్నవాడా లేనివాడా అని, ఎంత సంపాదించావు అని అడుగుతుంటారు ఊళ్ళో. అతని సంపాదన బయటది మాత్రమే కనపడుతుంది, కానీ లోపల అతను బికార్ అయి ఉండొచ్చు. బయట సంపాదన పోతే లోపల ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతోమంది. అంటే వాడికి లోపల ఏమి లేదనమాట. సో అదే కొంతమంది బిలియనీర్స్ ఉంటారు, వాళ్ళు ఎన్నోసార్లు బ్యాంక్రప్ట్ అయినా మళ్ళీ ఈజీ క్రియేట్ చేస్తారు, బికాజ్ లోపల మిలియనీర్ వాళ్ళు. లోపల ఆస్తి ఎప్పుడైతే నీ బయట ఆస్తి కంటే పెద్దదో, బయట ఆస్తి పోయినా నువ్వు లోపల ఆస్తితోటి మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయగలుగుతావు. యు ఆర్ మచ్ బిగ్గర్ దాన్ యువర్ ఎక్స్టర్నల్ అసెట్స్. సో ఈ ప్యాషన్ ప్రపంచానికి అవసరం ఉంటే, అది మీ మిషన్ అయితే, యూ కెన్ క్రియేట్ ఏ నాన్ ప్రాఫిటబుల్ కైండ్ ఆఫ్ ఏ ట్రస్ట్. సో మూడోది ఉందండి, వాట్ యూఆర్ పేడ్ ఫర్, వొకేషన్ అంటారు దాన్ని. అంటే మీకు నచ్చింది, ప్రపంచానికి అవసరమైంది మిషన్, ప్రపంచానికి అవసరమైంది మీకు బాగా డబ్బులు వచ్చి, దాన్ని వొకేషన్ అంటారు. వొకేషన్ అన్న పదం చాలా బాగుందండి. అది లాటిన్ అనే ఓక్రి అనే పదం నుంచి వచ్చిందట. ఓక్రి అంటే టు కాల్, ఏది నిన్ను పిలుస్తుంది అని. అంటే మన లోపల పిలిచేటటువంటి పని చేయని క్యూరియాసిటీ వచ్చి, దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి, అది మీకు ఎఫర్ట్లెస్ అనిపిస్తుంటే, అలాంటి పని దొరికితే లైఫ్ విల్ బికమ్ ఏ వెకేషన్. అలాంటి వొకేషన్ మీకు దొరికితే లైఫ్ విల్ బికమ్ వెకేషన్. Sachin Tendulkar doesn't get tired by playing cricket, he gets tired by not playing it. A.R. Rahman doesn't get tired by playing music, he will get tired by not composing the music. So Rajamouli garu doesn't get tired by
creating films, but he gets tired by not doing his work. సో వొకేషన్ కి వెకేషన్ కి చాలా సంబంధం ఉంటుంది. సో ఇలాంటిది దొరికితే కనుక మీకు డబ్బులు వస్తున్నాయి, మీకు అంటే ఇష్టము ఉంది, ప్రపంచానికి అవసరం ఉంది. అండ్ లెట్స్ గో టు ఫోర్త్ వన్ ఈస్ కాల్డ్ ప్రొఫెషన్. ప్రొఫెషన్ అంటే ఇక్కడైతే వాట్ యు ఆర్ గుడ్ ఎట్ అని ఉంది, బట్ నా ఫిలాసఫీ ప్రకారం గుడ్ ఈజ్ ద ఎనిమీ ఫర్ గ్రేట్. అందుకని వాట్ యు ఆర్ గ్రేట్ ఎట్. ఇనీషియల్ గా గుడ్ తోటి స్టార్ట్ అవుతుంది. వాట్ యుర్ గ్రేట్ ఎట్ అంటే నీ స్ట్రెంగ్స్ ఏంటి. స్కిల్స్ వేరు, స్ట్రెంగ్స్ వేరు. స్కిల్స్ అనేవి మనం నేర్చుకున్నాం. ఒకప్పుడు టైప్ నేర్చుకుంటాం, తర్వాత ఇవాళ టైపే అవసరం లేదు. సో అలా మీరు ఒకప్పుడు ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్తో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉంటుంది, ఇప్పుడు అది మారుతూ ఉంటుంది. బట్ యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ సంథింగ్ లాజికల్ థింకింగ్ యువర్ స్ట్రెంగ్త్ అనుకోండి. స్కిల్స్ కెన్ బి అప్డేటెడ్ ఆర్ రీస్కిల్డ్ ఆర్ అప్స్కిల్డ్. ఏదైనా చేయొచ్చు మీరు, ఎందుకంటే స్ట్రెంగ్త్ మారట్లేదు. స్ట్రెంగ్త్ నాకు మ్యాథ్స్ రాకుండా నాకు స్కిల్లే లేదు దాంట్లో, ఒకవేళ కష్టపడి నేర్చుకున్నా అది మారిపోతే మళ్ళీ చాలా చాలా కష్టం, ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలనిపిస్తుంది. బట్ దట్ ఈస్ మై స్ట్రెంగ్త్, అండర్స్టాండింగ్ ద బుక్. ఇప్పుడు నేను కూడా బుక్స్ కొంటాను, పూర్తిగా చదవక్కర్లేదు. బుక్ సమ్మరీ అని డౌన్లోడ్ చేస్తే నాకు పుస్తకంలో ఉన్న కాంటెక్స్ట్ అర్థమవుతుంది, కంటెంట్ అంతా చదవక్కర్లేదు. అలాగే మనకి వెన్ వి రీచ్ ఏ స్టేజ్ ఇన్ లైఫ్, వీ డోంట్ హ్యావ్ టు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయక్కర్లేదు. సో స్ట్రెంగ్త్ బేస్డ్ మనకు అనుకుంటే ఏదో ఒక రోజున లెజెండరీ స్టేట్కి వెళ్ళే అవకాశం. అది ఎలా వెళ్ళొచ్చినది కూడా మనం నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. సో ఇఫ్ యు ఆర్ గుడ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్యాషన్, సమాజం మీకు నచ్చిన దానికి ఏమీ డబ్బులు ఇవ్వదండి. అది హాబీస్ గా ఉంటాయి. కొంతమందికి రకరకాల స్టాంప్ కలెక్షన్ దగ్గర నుంచి, వంట చేయడం దగ్గర నుంచి, వ్యవసాయం చేయడం దగ్గర నుంచి చాలా హాబీస్ ఉండొచ్చు. మీకు మాత్రమే నచ్చితే అది హాబీ అండి. సో ప్రపంచానికి కూడా అవసరం అయితే అది ఒక మిషన్ అన్నమాట. సపోజ్ కొంతమంది, ఇప్పుడు కాదర్ వాలి గారు ఎవరో, మనకి చాలా మంది, డాక్టర్ మంత్రి సత్యనారాయణ రాజు గారు, లేకపోతే మొన్నటి వరకు వీరమాచినేని గారు, ఇట్లా వాళ్ళు ఏదో మాట్లాడి చెప్పాలి ప్రపంచానికి, సమాజానికి అవసరం అనుకుని చెప్పారు. వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ప్యాషన్ ప్రపంచానికి కూడా అవసరం అయితే విన్నారు. సో అయితే అది వొకేషన్ కింద ఎప్పుడు మారుతుందంటే, ఇఫ్ దే హ్యావ్ ఎ స్కిల్స్ అండ్ నాలెడ్జ్. అదే ఒక డాక్టర్ చెప్పారు అనుకోండి, ఆయనకి సర్జరీ కూడా వచ్చు అనుకోండి, ఆయన హాస్పిటల్కి ఎక్కువ వస్తారు. నీ సర్జరీ గురించి మాట్లాడాడు డాక్టర్, ఆయనకి ప్యాషన్, ప్రపంచానికి అవసరం, ఆయన దగ్గర హాస్పిటల్ ఉంది అనుకోండి, వస్తారు అక్కడికి. అండ్ నాలుగోది ఏంటంటే, ఆయన ప్రపంచ స్థాయి పర్సన్ అనుకోండి, దెన్ హీ విల్ బి సార్ట్ ఆఫ్టర్. అతను ఎంతో మంది ప్రొఫెషన్స్ కూడా క్రియేట్ చేయగలుగుతాడు. ఆ స్థాయికి చేరడం అన్నది ప్రపంచానికి వేళ అవసరమైంది. ఫోర్త్ స్టేజ్ కాల్ ప్రొఫెషన్, వాట్ యు ఆర్ గ్రేట్ ఎట్. అంటే ప్యాషన్, మిషన్, వొకేషన్, ప్రొఫెషన్. ఈ నాలుగు ఉండడానికి ఏది కారణం? అన్ని ఉంటే ఇకిగాయ్, అంటే దట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నమాట. అంటే నీవు ఆనందంగా జీవిస్తున్నావు, నీవు ప్రపంచానికి ఉపయోగపడుతున్నావు, నీకు దాంట్లో హైలీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉంది, నీకు దాంట్లో స్ట్రెంగ్త్ ఉంది. సో దాట్ నువ్వు సమయానితో పాటు ఎప్పటికప్పుడు మారి అందరికంటే అడ్వాన్స్ గా ఉండి, యూ విల్ బికమ్ ఎ లెజెండ్, యూ విల్ బికమ్ ఎ లైట్ హౌస్, అండ్ యూ బికమ్ ఎ సినోనిమ్ ఆఫ్ దట్ ప్రొఫెషన్. అంటే ఆ పేరు చెప్తే ఆ ప్రొఫెషన్ గుర్తొస్తుంది, మీ పేరు చెప్తే ఆ ప్రొఫెషన్ గుర్తు రావాలి, ప్రొఫెషన్ పేరు చెప్తే మీరు గుర్తు రావాలి. అట్లీస్ట్ మీ ఇన్నర్ సర్కిల్లో ఉన్న ఒక అథారిటీ ఫిగర్ గా మీరు గుర్తింపు పొందాలి అంటే ఈ స్థాయికి వచ్చినప్పుడు గుర్తింపు పొందాలి. రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో హౌ డు యూ డిస్కవర్ స్టేట్స్? సో లైఫ్ లో 4 స్టేట్స్ ఉంటాయండి. హై విల్, హై స్కిల్, లో విల్, హై స్కిల్, లో విల్, లో స్కిల్, హై విల్, లో స్కిల్. అంటే మనం ఈ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఎప్పుడు మనకి గ్రేట్నెస్ రీచ్ అయినట్టు? ఏ ప్లేయర్ గా ఉండాలంటే హై విల్ ఉండాలి, హై స్కిల్ ఉండాలి. అంటే మీకు ఆల్రెడీ స్కిల్ ఉంది, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలంటే విల్ కూడా ఎక్కువ ఉండాలి. అయితే ఇలాంటి సమయంలో చాలా మంది డీకి వచ్చేస్తుంటారు. ఏ అంటే అచీవర్స్, అది ఏ ప్లేయర్స్. డి అంటే డల్ అన్నమాట, డిప్రెషన్ వస్తుంది వాళ్ళకి. లో విల్, హై స్కిల్, ఫుల్ టాలెంట్ ఉంది, కానీ ప్రస్తుతం ఏంటి, భవిష్యత్తు ఏంటి? సో విల్ ఉండదండి. అందుకని నాలాంటి వాడు స్పీచ్ కూడా ఏం వింటాం రోజు అనుకుని మధ్యలో ఆపిస్తారు. సో విల్ లేనప్పుడు దేని మీద ఆసక్తి ఉంది? ఇంకేమైనా మందు బాటలు దొరికితే అదే బాగా అనిపిస్తుంటది అనమాట. డిప్రెషన్ వచ్చినప్పుడు వాళ్ళకి కన్జంప్షన్ పెరుగుతుంటుంది. డిప్రెషన్ వచ్చినప్పుడు డిస్ట్రక్షన్ కి దారి తీసే అన్ని బాగా ఆనందంగా, ఆకర్షణీయంగా కనబడుతుంటాయి.
అందుకని ఇలాంటప్పుడు సంబడి మెంటర్ కానీ కోచ్ కానీ కావాలి. ఏ పర్సన్ కెన్ హెల్ప్ డి పర్సన్ అనమాట. కానీ ఒక్కొక్కసారి డి పర్సన్ పవర్ఫుల్ అయితే ఏని కూడా డీకి లాగేస్తాడు. సో ఇక్కడ సి ఉన్నారు, లో విల్ లో స్కిల్. వీళ్ళకి స్కిల్ లేదు, విల్లు లేదు అనుకోండి. ఫస్ట్ మోటివేషన్ కావాలి. ఈ డీలో ఉన్న వాళ్ళకి మోటివేషన్ పనిచేయదండి. వాళ్ళే మోటివేషన్ ఇచ్చేంత కెపాసిటీ ఉన్న వాళ్ళు. కోచింగ్ కావాలి. కోచింగ్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, అండర్స్టాండింగ్ దేర్ ఇన్నర్ పర్సనాలిటీ అండ్ బ్రింగింగ్ దేర్ బెస్ట్. మోటివేషన్ ఈజ్ టెల్లింగ్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఫ్రమ్ అవుట్ సైడ్. బి అనేది హై విల్ లో స్కిల్. హై విల్ లో స్కిల్ ఏంటంటే వీళ్ళందరికీ చాలా ఉత్సాహం ఉంది. ఇప్పుడు స్టార్ట్అప్స్ అందరూ ఇక్కడే వస్తారు, కానీ వాళ్ళకి ఫెయిల్ ఎలా అవ్వకూడదు ఇంకా తెలియదు కదా. ఇప్పుడు సపోజ్ చూడండి, మన అందరికీ లాక్డౌన్ అంటున్నారు, కానీ కుర్రోళ్ళు లాగడం చాలా కష్టం, బోర్ వస్తుందని అంటారు. అసలు బోర్డే మనం చెప్పినాం షూట్ చేయాలనిపిస్తాయి. ఇంత విలువైన జీవితంలో సమయం లేకుండా పోతుంటే బోర్ రావడం ఏంటి? టైం పాస్ ఏంటి? అసలు జీవితం పర్పస్ అంటే ఏంటి తెలియకపోతే, మనకున్న జర్నీ చాలా చిన్నదని తెలియకపోతే, మనం ఎంత అకంప్లిష్ చేయొచ్చు అని తెలియకపోతే, మనకి ఫిట్ గా ఉండడం మర్చిపోతుంటాం. ఫిజికల్ ఫిట్, మెంటల్ ఫిట్, ఎమోషనల్ ఫిట్, స్పిరిచువల్ ఫిట్, ఫైనాన్షియల్ ఫిట్. అసలు సమయం ఏది లైఫ్? మీకు ఎప్పుడన్నా రీక్రియేషన్ అంటే మీరు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే టేక్ ఎ చాయిస్. ఏం తప్పదు కాబట్టి ఇక్కడ ఉంటున్నాను కాదండి. లోన్లీనెస్ వేరు, బీయింగ్ అలోన్ వేరు. లోన్లీనెస్ అంటే ఎవరు లేరు కాబట్టి ఒంటరిగా ఉన్నాను బాధపడ్డాం. బీయింగ్ అలోన్ అంటే నీతో పాటు నీవు రమిస్తూ ఆనందంగా ఉంటాడు. మనతో పాటు మనం ఉండి కెపాసిటీ రానంత వరకు అతను ఇంకా హ్యూమన్ బీయింగ్ కాలేదు. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వన్ హ్యాస్ టు లెర్న్, హౌ టు బి కంఫర్టబుల్ విత్ యువర్ సెల్ఫ్. మీతో మీరు గడిపితేనే మీకు అంత బోర్ వస్తాయి. ప్రపంచంలో ఎవరికైనా మీరు ఎంత బోర్ కాదు. సో ఈ హై విల్ హై స్కిల్ లో ఉన్న వాళ్ళకి యూజువల్ గా కోచింగ్ చేయడం కూడా చాలా కష్టం. సో మెంటర్స్ కావాలి. ఒక్కొక్కసారి ప్రేమగా చెప్పాలి, ఒక్కొక్కసారి గట్టిగా చెప్పాలి, ఒక్కొక్కసారి ఫ్రెండ్ లా ఉండాలి. బికాస్ ఈ జనరేషన్ కి వాళ్ళతో ట్యూన్ అవ్వకపోతే దే ఆర్ నాట్ రెడీ టు లిసన్. ఓన్లీ పేరెంటింగ్ టోన్ విల్ నాట్ వర్క్. సో అలాగే మనకి ఇంకొక స్లైడ్ నేను ఇక్కడ పెట్టాను అనుకున్నాను, పెట్టలేకపోయాను. అయినా మీకు చెప్తే ఈజీగా తెలుస్తుంది. నేను కూడా చెప్పాను దాని గురించి. So how many people are watching? There are 2 people actually said yes. I really don't know. సో ఎవరెవరైతే వాచ్ చేస్తున్నారో ఎస్ ఐ ఆమ్ దేర్ అని మీరు పెట్టగలిగితే కనుక నాకు తెలుస్తుంది హౌ మెనీ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్. సో ఐ అండర్స్టాండ్ వెదర్ ఐ షుడ్ కంటిన్యూ ఆర్ సే థ్యాంక్ యూ. సో ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ మ్యాన్ అండ్ ఇన్వెస్టర్. ఈ ప్రపంచంలో 95% ఇంటెలిజెంట్ పీపుల్ అందరూ కూడా either they become employees or self-employed. And 5% people, not that intelligent but more courageous, will become entrepreneurs and investors. So right side ఉండే వాళ్ళేమో 5% ఉన్నారు, ఎంటర్ప్రినర్స్ అండ్ ఇన్వెస్టర్. లెఫ్ట్ సైడ్ ఉండే ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ 95% ఉన్నారు. బట్ ఈ 95% దగ్గర 5% వెళ్తుంది భూమి మీద. రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ 5% దగ్గర 95% వెళ్తుంది. అందుకని స్మార్ట్ గా ఉండడం ఎంత ఇంపార్టెంట్, ఒక ఎంటర్ప్రినర్ మైండ్ సెట్ ఉండడం అంత ఇంపార్టెంట్. వెదర్ మీరు జాబ్ చేసినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ చేసినా, ఇన్వెస్టర్ అయినా, ఎవరైనా కానీ మైండ్ సెట్ హ్యాస్ టు బి నెట్. ఓ థ్యాంక్ యూ అండి. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. సో మహేష్, సాయిరామ్, సో వెరీ గుడ్, వెరీ గుడ్. అంకిత్, నాగనూరు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఈజ్ ఇట్ యూస్ఫుల్? So what I am saying, so if it is useful, please say yes, it's useful. So and I'll be continuing the session. So now you understand ikigai ante entani: passion, mission, vocation and profession. You love it. Passion ante meeku ishtam. Suppose meeku paatlu paadam ante ishtam, passion. The world needs it. Singers kavali, ఎంతమంది వచ్చినా అందరూ ఒకేలా పాడలేరు కాబట్టి యూనిక్ గా ఉంటుంది కాబట్టి సింగర్స్ కావాలి. వొకేషన్, యు ఆర్ పేడ్ ఫర్ ఇట్. మీకు వాయిస్ మాడ్యులేషన్ ఎలా చేయాలి, ఎలా లిరిక్స్ రాయాలి, లేకపోతే ఎలాగా మీరు ఒక ఇన్నోవేటివ్ గా పాడాలి అనేది మీకు కనుక
ఆ యూనిక్నెస్ ఉండే ఎక్సలెన్స్ ఉందనుకోండి, దెన్ యూ విల్ బి పేడ్ ఫర్ ఇట్. అండ్ ఇఫ్ యూ బికమ్ ఎ వరల్డ్ క్లాస్ లైక్ రెహమాన్, లైక్ మెనీ పీపుల్ హావ్ బికమ్ వరల్డ్ పాపులర్ అవ్వక్కర్లేదండి. సపోజ్ ఏఆర్ రెహమాన్ గారు ఉన్నారంటే ఆయన రోజా సినిమా అప్పుడే వరల్డ్ క్లాస్, బట్ వరల్డ్ గుర్తించింది జై హో పాట తర్వాత. అంటే ఆ సినిమా ఇంటర్నేషనల్ గా వచ్చిన తర్వాత అది గుర్తించారు ప్రపంచం అంతా కూడా. సో అలాగా యూ వెన్ యూ రీచ్ దిస్ ఫోర్త్ స్టేజ్ దెన్ యూ లివ్ యువర్ పర్పస్. సో మార్కెట్ పేస్ ఫర్ మాస్టరీ అని, అప్పుడు మీ పర్పస్ ని జీవించడం మొదలు పెడతారు. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో ద కంప్లీట్ యూ 3P: passion, purpose, profit. The right you, right knowledge, right vehicle. చాలా మంది అడిగారు ఎలా మేము రైట్ కెరీర్ చూస్ చేసుకోవడం. ఫస్ట్, ఆర్ యు ద రైట్ యూ? మీ లోపల మీరు సరిగ్గా ఉన్నారా? ఇంటర్వ్యూలో ఎలా గెలవాలి అని చెప్పేసి చాలా మంది ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎలాంటి సమాధానాలు చెప్పాలి. ఈ ఎక్స్టర్నల్ అన్నవి ఎంత చేసినా చాలా కష్టం అండి. అంటిల్ అండ్ అన్లెస్ మీ కన్విక్షన్ లోపల క్లారిటీ వచ్చే వరకు కూడా. కన్విక్షన్ ఈజ్ 90%, కమ్యూనికేషన్ ఈజ్ 10%. అందుకే లోపల మీ బిలీఫ్స్ అన్నవి ఇంకొక రోజు మాట్లాడతాను మళ్ళీ నేను. ఈ 31st వరకు మనందరికి లాక్డౌన్ కనుక ఐ ఫీల్ ఇట్స్ లాక్స్ ఓపెన్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 12,000 మంది ఇంచుమించు నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇంతమంది నన్ను నమ్మి ఉన్నారు. నాకు తెలిసిందంతా నేను వీళ్ళతో పంచుకోవడం వల్ల నా ఫ్యామిలీ పెద్దదో. సో ఐఎమ్ హియర్ టు కంట్రిబ్యూట్. మీరు ఏది క్వశ్చన్ చేయండి. మీరు ఈ టాపిక్ ఎక్కువ మంది లైక్ చేశారు కనుక ఈ టాపిక్ మాట్లాడుతున్నాను వేళ. అలాగే రేపు కూడా మళ్ళీ మీరు అందరూ కూడా ఇంకొక టాపిక్ అని అడిగితే దాని గురించి మాట్లాడతాను. ఇంకా మీరు ఏదన్నా అనిపిస్తే నాకు మెసేజ్ కూడా పెట్టచ్చు, వాయిస్ మెసేజ్ కూడా పెట్టచ్చు, మీకు ఈ పర్టికులర్ టాపిక్ కావాలని. ఎందుకంటే నా దగ్గర ఫోన్ లో మాట్లాడేది 2-way ఇందులో ఉందని నాకు తెలియదు. అది ఉంటే కనుక అది కూడా ఓపెన్ చేసి ఉండేవాడు. యాక్చువల్ వెబినార్స్ ఉన్నాయి, జూమ్ అని ఇవన్నీ కూడా. అయితే అది ఫేస్బుక్ లో రావడం అన్న టెక్నాలజీ నాకు ఇంకా లేదు కనుక చేయట్లేదు. బట్ ఆల్సో ఐ ట్రై టు గెట్ ఎ న్యూ సిమ్ సో దట్ ఆ టైంకి ఎవరైనా కాల్ చేస్తే ఆన్సర్స్ కూడా చెప్పేది నేను త్వరలో అది కూడా పెడతాను. రైట్. సో ద రైట్ యూ, బిలీవ్స్, బిహేవియర్స్, యాటిట్యూడ్. సాధారణంగా మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి మనకు బిలీఫ్స్ క్రియేట్ అవుతాయి. బిలీఫ్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి అంటే 2 రకాలుగా. ఒకటి మనం తెలుసుకున్న ద్వారా, మనం చదివిన ద్వారా. రెండవది మనకి ఇతరులు చెప్పిన ద్వారా. బిలీఫ్ అంటే నమ్మకం. నమ్మకం అన్నది నిజం కాదండి. నిజం అంటే నమ్మక్కర్లేదు, నమ్ముతున్నాం అంటే నిజం కాదు. ఇప్పుడు నేను దానికి మీకు ప్రూఫ్ చూపించక్కర్లేదు, కానీ మనం చాలా విషయాలు మనకి తెలియనంత వరకు నమ్ముతా ఉంటాం, తెలిస్తే నమ్మక్కర్లేదు. ఇప్పుడు చూడండి, ఎందుకు యుఎన్ఓ సైట్, WHO సైట్ చూడమని చెప్తున్నాం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కి? అన్ని రూమర్స్ తో నిజం కాదండి. అలా నిజం తెలుసుకునే వరకు నేను నమ్మను అంటే అది కూడా కుదరదు. సో మీరు కొన్ని నిజాలు తెలుసుకోవడానికి కొంతమంది ట్రస్ట్ చేయాలి. ఎందుకు మనం కొన్ని బ్రాండెడ్ కార్స్, బ్రాండెడ్ డ్రెస్సులు కొంటాం? వాళ్ళు ఇది 100% కాటన్ అంటే 100% కాటన్ వాడతారని నమ్ముతాం. ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, వాళ్ళ బ్రాండ్ క్రియేట్ అయిందంటే బ్రాండ్ ఈజ్ నథింగ్ బట్ ట్రస్ట్. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది వి ట్రస్ట్ దెమ్. సో వాళ్ళు ఉన్న దాంట్లో అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారు, లేటెస్ట్ గా ఉన్న అప్డేట్ చేస్తుంటారు, కాబట్టి వి ట్రస్ట్ దెమ్. అలాగే ఒక నాయకులు కూడా చాలా సార్లు చెప్పింది చేసిన, లేదా నాయకులు కూడా కొంత ప్రోయాక్టివ్ గా రాష్ట్రం, దేశం డెవలప్ అయ్యే విధంగా కొన్ని చేస్తే వి ట్రస్ట్ దెమ్. ఎస్, ఆర్ కంట్రీ, ఆర్ లైఫ్స్ ఆర్ సేఫ్ ఇన్ దేర్ హ్యాండ్స్. అలా లేదనుకోండి, 5 సంవత్సరాలకు ఒకసారి మారుస్తుంటాం, లేదా కొన్ని స్టేట్లో లాగా ఒకసారి వీళ్ళు ఒకసారి వాళ్ళు ప్రయత్నిస్తుంటాం. కానీ అన్ఫార్చునేట్లీ ఎక్కడో హీరోస్ వచ్చి మన జీవితాలు బాగు చేస్తారు అనుకుంటారు, కానీ మనమే హీరో అవ్వచ్చని మాత్రం ఎవరు అనుకో. బట్ లోపల కనుక మనకి ఏదైనా గట్టిగా తోలుస్తుంటే వీ కెన్ బి దట్ హీరో. సో డోంట్ వెయిట్ ఫర్ ద రైట్ మూమెంట్, బీ రెడీ ఫర్ ద రైట్ మూమెంట్. సో ద రైట్ యూ, ముందు లోపల మీరు ఎలా ఉన్నారు? దెర్ ఆర్ 2 విక్టరీస్ అండి, ప్రైవేట్ విక్టరీ అండ్ పబ్లిక్ విక్టరీ. కొంతమంది చాలా డబ్బులు సంపాదించుంటారు, మీరు కనుక పర్సనల్ కోచింగ్, మెంటరింగ్ చేస్తుంటే కొంతమంది తోటి తెలుస్తుంది వాళ్ళు ఎంత మిజరబుల్ లైఫ్ జీవిస్తారు. నాట్ ఎవ్రీబడి, సమ్ ఆఫ్ దే. ధనం ఆర్జించడం వేరు, సంపద సృష్టించడం వేరు.
డబ్బు సంపాదించడం కోసం కసి కొద్దీ ఎంతో మంది డబ్బు సంపాదించడం వల్ల, బట్ దట్ డజంట్ గివ్ హ్యాపీనెస్ టు దెమ్. హ్యాపీనెస్ అనేది వాళ్ళు పర్సనల్ ప్లెజర్స్ అండ్ ట్రెజర్స్ అనుకుంటారు. ఇంద్రియ సుఖాలు మాత్రం ఎప్పటికీ సుఖాలు కావు, అవి చిహ్నాలు కూడా కాదు సక్సెస్ అయిందని. సో అందుకే ఇందాక దోస్ అన్నారు. డొపమైన్ అంటే ఎక్సైట్మెంట్, ఫ్యూచర్ కనుక బ్రైట్ గా కనబడుతుంటే డొపమైన్ రిలీజ్ అవుతుంది. ఆక్సిటోసిన్ అంటే మనకి రిలేషన్స్ బాగున్నప్పుడు, బాండ్ ఉన్నప్పుడు, ఆ ఫెలోషిప్ ఉన్నప్పుడు, ఆ మనుషుల్ని, స్నేహితుల్ని, పిల్లల్ని, ఆ ఫ్యామిలీని చూసినప్పుడు, ఆ బాండ్ కలిగినప్పుడు ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. సెరిటోనిన్ ఏంటంటే మనం ఎవరికన్నా ఏమి ఆశించకుండా సహాయం చేస్తున్నప్పుడు, ఇతరుల జీవితంలో కొంత మార్పు తీసుకురావడానికి మనకు కారణం అవుతున్నప్పుడు సెరిటోనిన్ రిలీజ్ అవుతుంది. అలాగే ఎండోర్ఫిన్స్ ఏంటంటే మన శరీరానికి కొంత కష్టపడి పెయిన్ ఇచ్చినప్పుడు, ఆ పెయిన్ తట్టుకునేటటువంటి ఎండోర్ఫిన్స్, నేచురల్ పెయిన్ కిల్లర్స్ మన శరీరంలో తయారవుతాయి. అవి పెయిన్ తట్టుకోవడానికి, మన శరీరానికి రక్షణ వ్యవస్థ పెరగడానికి కారణం అవుతాయి. సో ప్యాషన్, పర్పస్, ప్రాఫిట్. ప్యాషన్ ఎలా వస్తుందంటే లోపల మీరు ఎంత క్లారిటీ ఉంటే మీ లైఫ్ పర్పస్ అండ్ మిషన్, మీ ప్యాషన్, మీరు ఏం చేయదలుచుకున్నారు, ఎందుకు చేయదలుచుకున్నారు, మీ స్ట్రెంగ్స్ ఏంటి, ఇవి తెలిసే కొద్దీ మీకు ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది, లోపల మీరు తయారుగా ఉంటుంది. రైట్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ నాలెడ్జ్ అండి. వచ్చిన ప్రతి ఫాస్ట్ వాట్సాప్ ఫార్వర్డ్ చదివేసి, న్యూస్ పేపర్ చదివేయడం వల్ల ఇన్ఫర్మేషన్ వస్తుందండి, నాలెడ్జ్ రాదు. ఇన్ఫర్మేషన్ కూడా దేనికి బట్టే దానికి కాదండి, ఒకే దాని మీద ఎక్కువ తెలుసుకోవడం. రీసెర్చ్ అంటే నోయింగ్ మోర్ అండ్ మోర్ అబౌట్ లెస్ అండ్ లెస్, ఎక్కువ దాని గురించి తక్కువ తెలుసుకోవడం రీసెర్చ్. అలాగే ఇన్నోవేషన్ వేరు, ఇన్వెన్షన్ వేరు. ఇన్వెన్షన్ అంటే డబ్బుల్ని ఒక వస్తువు రూపంలో నాలెడ్జ్ లో కన్వర్ట్ చేయడాన్ని ఇన్వెన్షన్ అంటారు. ఒక ఫోన్ కనిపెట్టాడు, ఒక ఎంతో రీసెర్చ్ చేస్తే కనిపెట్టారు. సపోజ్ ఇప్పుడు COVID-19 కి బోల్డ్ ఇన్వెన్షన్ జరిగి ఎక్కడో ఒక మందు కనిపెట్టారు అనుకుందాం, అంటే కొన్ని $1 బిలియన్ ఆ రీసెర్చ్ ల్యాబ్స్ కి ఇస్తుంటారు గవర్నమెంట్, మీరు రీసెర్చ్ చేయండి అని. ఎవరికైనా ఇప్పుడు ఒకటి దొరికింది అనుకోండి, ఇలా ఎగినా ఒక 2 days లో తగ్గిపోతుంది అనుకో, ఆ నోహాను ప్రపంచంలో ఉన్న ఫార్మా కంపెనీలు అన్ని కొనుక్కుంటారు, నాలెడ్జ్ కొనుక్కుని వీళ్ళు ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్ముతారు. అంటే డబ్బుల్ని నాలెడ్జ్ లోకి తయారు చేయడం అనేది ఇన్వెన్షన్, ఇన్వెన్షన్ ని డబ్బులకి మార్చుకోవడం అన్నది ఇన్నోవేషన్. స్టీవ్ జాబ్స్ సెల్ ఫోన్ తయారు చేయలేదండి, సెల్ ఫోన్ తయారు చేసిన వాళ్ళు వేరే ఉన్నారు, కనిపెట్టిన వాళ్ళు. ఆయన ఉన్న అన్నిటినీ కలిపి ఒక కొత్త ప్రొడక్ట్ ని, అంటే నాలెడ్జ్ ని కన్వర్టెడ్ ఇంటూ ప్రొడక్ట్ ఇంటూ మనీ ఆర్ క్యాష్. సో రైట్ నాలెడ్జ్ అంటే మీరు ఏ స్కిల్ నేర్చుకోవాలి, స్కిల్ దేని మీద ఉండాలి. నిన్నే ఒక మాట చెప్పాను, స్కిల్ వితౌట్ నాలెడ్జ్ ఈజ్ యూస్లెస్, నాలెడ్జ్ వితౌట్ స్కిల్ ఈజ్ బేస్లెస్, నాలెడ్జ్ అండ్ స్కిల్ విత్ ఎ రైట్ టాలెంట్ ఈజ్ ప్రైస్లెస్. అంటే మీ స్ట్రెంగ్త్ మీద ఆధారపడి స్కిల్స్, నాలెడ్జ్ డెవలప్ అయినాయి అనుకో, that makes you a master, that makes you an expert. And the third one is right vehicle, right career or right business. ఏది బెస్ట్ బిజినెస్, ఏది బెస్ట్ కెరీర్ సంబంధం లేదండి, మీకు ఏది రైట్ అదే ప్రపంచంలో మీకు బెస్ట్. మన చెప్పు సైజ్ 8 అనుకోండి, మీకు 9 పనిచేయదు, 10 పనిచేయదు. మీకు రైట్ వైఫ్ కావాలి, బెస్ట్ వైఫ్ కాదు. మిస్ ఇండియాని పట్టుకొచ్చి మీకు చేస్తే మీకు కంపాటబిలిటీ ఉంటుంది, మీరు మేనేజ్ చేయగలరు, అవి మీకు నచ్చుతాయని ఏమీ లేదు. అందుకని యూ డోంట్ నీడ్ ఎ బెస్ట్ మ్యాచ్ ఇన్ లైఫ్, యూ నీడ్ ఎ రైట్ మ్యాచ్. అలాగే మనకి స్కూల్ కూడా రైట్ స్కూల్ కావాలి, అలాగే లీడర్స్ కూడా మనకి రైట్ లీడర్స్ కావాలి. సో కెరియర్స్ కూడా రైట్ కెరియర్స్ కావాలి. మనం కారు కొనుక్కోవాలనుకోండి, ఏది బెస్ట్ కార్ అని కాదు, మీకు ఏది రైట్ కార్ ఎట్ దిస్ మూమెంట్, బేస్డ్ ఆన్ యువర్ నీడ్స్, యువర్ పాకెట్ సైజ్, మీ బడ్జెట్ ని బట్టి, మీ అవసరాలను బట్టి, వాట్ ఇస్ రైట్ ఫర్ యూ అట్ దిస్ మూమెంట్ ఈస్ ద బెస్ట్ కార్. సో ఒకవేళ రైట్ వెహికల్ ఉంది, మీకు మంచి కెరియర్ ఉంది, మంచి ప్యాషన్ ఉంది, మీరు దాంట్లో ఎక్స్పర్ట్ కాదనుకోండి, లైఫ్ స్టాగ్నేట్ అయిపోతుంది, అంటే ఒక చోటుకు వచ్చి ఆగిపోతారు. బికాస్ యూఆర్ నాట్ గ్రోయింగ్. మీకు ప్యాషన్ ఉంది, అంతకు మించి వెళ్ళట్లేదు, యూఆర్ నాట్ గ్రోయింగ్. ఇప్పుడు సపోజ్ మేము ఒకప్పుడు మోటివేషన్ చేసేవాడిని, పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ కండక్ట్ చేసేవాడిని, స్టూడెంట్స్కి వెళ్ళేవాళ్ళం. బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ అప్గ్రేడింగ్, 10 years బ్యాక్ వచ్చిన ఫీజే అదే ఫీజు ఉంది ఆ ఫీల్డ్ లో.
సో చాలా మంది స్ట్రగుల్ అవుతుంటారు అక్కడే. నేను కూడా ఎక్సెప్షన్ కాదు. చాలా రోజులు స్ట్రగుల్ అయ్యి రీఇన్వెంట్ చేసుకోవడం మొదలుపెట్టాను. సో స్టాగ్నేట్. సో వెన్ వి బికమ్ ఎక్స్పర్ట్ అండ్ రైట్ వెహికల్, రైట్ కెరీర్ లో ఉన్నాం, మన ఎక్స్పర్ట్ కూడా. కానీ మనకి ప్యాషన్ లేదనుకోండి, బోర్డమ్. అదే మనకి ప్యాషన్ ఉంది, ఎక్స్పర్ట్ ఉన్నాం, కానీ రైట్ కెరీర్ కాదనుకోండి, స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉంది, మనకి ప్యాషన్ కూడా ఉంది, సర్వైవ్ అవుతాం, ఏదో అలా బతుకుతాం. బట్ ఈ మూడు ఉన్నాయనుకోండి, దట్ మేక్స్ అవర్ లైఫ్ లైవ్లీ. సో ఇకిగాయ్ అన్నది చూడండి, యువర్ ప్యాషన్, యువర్ పర్పస్, యువర్ సాటిస్ఫాక్షన్, యువర్ ఫుల్ఫిల్మెంట్, యువర్ కాలింగ్, యువర్ ట్రూ సెల్ఫ్, వాట్స్ గుడ్ ఫర్ సొసైటీ అండ్ యువర్ వాల్యూస్, ఇన్ని కలిపి ఉన్నదే ఇకిగాయ్ అన్నమాట. వాట్ మేక్స్ యూ వెరీ వెరీ హ్యాపీ. సో ఇప్పటికే చాలా సమయం అయింది. ఐ థింక్ ఇట్స్ 40 minutes అయింది. సో ఐ థింక్ ఇన్ 5 minutes we can close. సో ఎలా మాస్టరీ వస్తుందంటే, నేను రాసినటువంటి ఒక థియరీ, ప్రపంచంలో ఉన్నదంత డేటా, మీరు చదువుకుంటే ఇన్ఫర్మేషన్, అప్లై చేస్తే నాలెడ్జ్. నాలెడ్జ్ అనేది మనకి హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి డేటా లాంటి, ఇంటెలిజెన్స్ అనేది ఇంటర్నెట్ లాంటి. ఎప్పుడైతే మనకు ఆసక్తి ఉంటుందో, వి గెట్ కనెక్టెడ్ టు ది యూనివర్సల్ ఇంటెలిజెన్స్ కాల్డ్ కాస్మిక్ ఇంటెలిజెన్స్. ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ మన ద్వారా ఫ్లో అవడం మొదలుపెట్టిందో, వీ నీడ్ టు హ్యావ్ ఎ విజ్డమ్. విజ్డమ్ అంటే, ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ గారికి కూడా ఇంటెలిజెన్స్ వచ్చిందండి, బట్ వాట్ ఈస్ వైజ్ అన్నది విజ్డమ్ లేకపోతే దట్ కెన్ లీడ్ టు డిస్ట్రక్షన్ ఆల్సో. అందుకని మనం దేనికి పర్పస్ఫుల్ గా ఉపయోగించాలి. ఆల్సో మనకి క్లారిటీ రావాలి ఒక ప్లేస్కి వచ్చాక, ఓకే దీస్ ఆర్ ద ఏరియాస్ ఐ వాంట్ టు డెడికేట్, బికాస్ లైఫ్ అన్ని ఏరియాలకి సరిపోదు కాబట్టి. ఎప్పుడైతే ఇఫ్ యూ చూస్ ప్రయారిటీ, ఎస్ దిస్ ఈస్ ద వన్ ఐ వాంట్ టు డెడికేట్ మై లైఫ్ టు. సపోజ్ ఐ హావ్ టేకెన్ ఎ మిషన్ టు ఇన్స్పైర్. సో సింపుల్ గా చెప్పాలంటే నా మిషన్ స్టేట్మెంట్ టు ఎనేబుల్, ఎనర్జైజ్ అండ్ మ్యాక్సిమైజ్ ద యూనిక్ హ్యూమన్ పొటెన్షియల్. ఎప్పుడైతే దాని మీద ఫోకస్ చేస్తున్నానో, ఐ అచీవ్ మాస్టరీ. దట్ జస్ట్ నీడ్ 3 years టైం అంటే 10,000 hours అంటే యావరేజ్ 10 hours per day ఫర్ స్టూడెంట్ అంటే 3 years ఈజ్ ఎనఫ్. అంటే ఇంజనీరింగ్ ఈజ్ 4 years, too long time to become a master. But if they don't choose the right branch, and it is easy to be a mediocre throughout their life. And last లో గ్రేట్నెస్ అండ్ ప్రపంచ జీనియస్ ఎప్పుడు అంటుందంటే,